సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో ఈ సీజన్ ని ఎమోషన్ భరితం చేసేశాడు. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఆనందపడుతున్నారు, చేసిన వాళ్ళు ఆనందపడుతున్నారు, సినిమాతో వ్యాపారం జరిపిన వాళ్ళు ఆనందపడుతున్నారు. ఎందుకంటే అందరికీ ఆనందంతో కన్నీళ్లు తిప్పించేస్తున్నాడు శ్రీమంతుడు. నిజంగా ఈ శ్రీమంతుడు ఒక ఎమోషనల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. శ్రీమంతుడు సినిమా ఒక్క విషయానికి పరిమితం కాలేదు, చాలా అంశాలు చెప్పింది. ఓ పక్కన పవర్ఫుల్ హీరోయిజాన్ని చూపెట్టింది, సరుకున్న కథాబలం సత్తా ఏమిటో చూపెట్టింది, వినోదాన్ని అందిస్తూనే సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తించేట్టు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చింది. మాస్ జనాలు కోరుకునే ఫైట్లు, మాస్ పాటలు, పవర్ఫుల్ ఎమోషన్ వాళ్ళకి ఇచ్చింది. క్లాస్ పీపుల్ కోరుకునే ఫ్యామిలీ సెంటిమెంట్ ని, అలాగే సున్నితమైన ఎమోషన్స్ ని వాళ్ళకి ఇచ్చింది. సినిమాలు సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించట్లేదు అంటున్న వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చింది. ఇలా ఎవరికి కావాల్సిన అంశాలని వాళ్ళకి పంచి ఈ శ్రీమంతుడు చాలా మందిని సంతృప్తి పరిచాడు. కానీ అలా సంతృప్తి పడ్డ వాళ్ళందరూ రిపీటెడ్ గా థియేటర్లకు వస్తారు అని చెప్పలేం. వాళ్ళలో ఎక్కువ మంది వన్ టైం విజిటర్సే. కానీ శ్రీమంతుడు ఇంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నాడు అంటే రిపీట్ ఆడియన్స్ పోర్షన్ కూడా భారీగానే ఉంటుంది. శ్రీమంతుడు సినిమాకి సంబంధించి ఆడియన్స్ ని మళ్లీ మళ్లీ థియేటర్లకు తీసుకొస్తున్న ఒకే ఒక అంశం సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ బాబు కూల్ గా ఉంటూనే బీభత్సం చేసి పారేశాడంతే. థియేటర్ లోకి వచ్చిన సినిమా చూస్తున్నంత సేపు మహేష్ బాబుతో పాటు సినిమాలో ఉన్న చాలా అంశాల గురించి ఆలోచిస్తాం. కానీ వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్లీ శ్రీమంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎక్కువగా గుర్తొచ్చేది, వెంటాడేది మహేష్ బాబే. నిజంగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. కొరటాల శివ ఏ మూడ్ లో ఉండి రాశారో గానీ ఆ క్యారెక్టరైజేషన్ ని మహేష్ ఆ పాత్రలో ఏం ఇన్వాల్వ్ అయ్యాడు స్వామి, చంపేశాడంతే. ఆసమ్. మహేష్ ప్రత్యేకతలను ఉపయోగించుకుని కొరటాల శివ గారు కూడా సూపర్ గా ఎలివేట్ చేశారు ఆ క్యారెక్టర్ ని. తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిక్ క్యారెక్టర్ అని మాట్లాడుకోవచ్చు. బ్యాలెన్స్డ్ గా ఉండే హీరోయిజాన్ని మహేష్ ఓన్ చేసుకున్న విధానం అయితే అద్భుతం. అన్ని ఎమోషన్స్ ని ఒకే లెవెల్లో కన్వే చేస్తూ ఉంటాడు. అది లవ్ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, కోపం కానివ్వండి, వార్నింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఒకే లెవెల్లో ఇస్తూ ఉంటాడు. కానీ దాని రియాక్షన్ మాత్రం మైండ్ బ్లాకింగ్ గా ఉంటుంది. అసలు ఈ సినిమాలో కొరటాల శివ ప్రత్యేకంగా ఆడిన గేమే అది. మహేష్ బాబు చాలా బాగా ఆడాడు, మనం కూడా పడిపోయాం. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే శ్రీమంతుడు సినిమాకి సంబంధించి బాగా వెంటాడే సన్నివేశం మామిడి తోట ఫైట్ సన్నివేశం. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఎంపీకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, దెన్ మ్యారేజ్ రిసెప్షన్ లో ఫైట్. ఈ సన్నివేశాలు కొంచెం యాక్షన్ తో కూడిన ఎమోషన్ ని కన్వే చేసినప్పటికీ సున్నితంగా ఎమోషన్ ని చెప్పిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీమంతుడు జర్నీ టు దేవరకోట సైకిల్ పట్టుకుని బస్సులు ఎక్కి దేవరకోట వస్తూ ఉంటాడు చూడండి. దేవరకోట విలేజ్ లోకి వచ్చి సైకిల్ తొక్కుంటూ ఆ విలేజ్ లో ఉన్న స్థితిగతుల్ని పరిశీలిస్తూ ఉంటాడు చూడండి. అసలు ఎంత బాగా తీసాడంటే కొరటాల శివ గారు. ఎక్స్ట్రాడినరీ ఇమాజినేషన్. ఆ సన్నివేశాల్లో మహేష్ ని చూస్తుంటే చాలా మంది వాళ్ళ సొంత ఊర్లను గుర్తు చేసుకున్నారు. అవి మనసుల్లో అలాగా ప్రింట్ అయిపోయాయి. ఇలాంటి సన్నివేశాల గురించి ఎవరితో డిస్కస్ చేసినా కూడా వాళ్ళకు కూడా సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ పెరుగుద్ది, థియేటర్లకు వెళ్ళిపోతారు. మామూలు ప్రేక్షకుల పరిస్థితి అలా ఉంటే మహేష్ బాబుని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని రిపీటెడ్ గా చూడకుండా కంట్రోల్ అవ్వగలరా? అందున ఈ సినిమాలో ఫైట్స్ బ్రహ్మాండంగా చేశాడు, చాలా అందంగా కనిపిస్తున్నాడు, డాన్స్ ఎరగేశాడు. ఇలా ఎడిషనల్ అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. ఇలా అన్ని కలిసి వచ్చేస్తే మహేష్ ని చూసి పండగ చేసుకోవడం తప్ప ఏం చేస్తారు చెప్పండి. మొత్తంగా చెప్పుకోవాలి అంటే శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన గ్రాండ్ సక్సెస్ లో మేజర్ షేర్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన మామూలు మ్యాజిక్ చేయలేదు ఈ సినిమాలో. ఆ తర్వాత కొరటాల శివ విజన్ కి, ఆయన కథ మీద పెట్టిన నమ్మకానికి, అలానే గ్రాండ్ గా మహేష్ బాబుని ప్రెజెంట్ చేసిన విధానానికి క్రెడిట్ దక్కుతుంది. అందరూ అన్ని అంశాలు కలిసి వస్తేనే మహేష్ బాబు అంతలా ఎలివేట్ అయ్యాడు అని చెప్పొచ్చు. కానీ చేయగల సత్తా ఉన్నప్పుడే కదా ఎవరైనా ఎలివేట్ చేసేది. ఈ విషయాన్ని దృష్టిలో తీసుకుని చూస్తే శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు తనలో ఉన్న స్ట్రెంత్ ని మరోసారి బ్రహ్మాండంగా నిరూపించుకున్నాడు అని ప్రకటించాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.